హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్స్ వేర్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో ఒక చాలా ఎమ్మీ టీ టైమ్ స్నాక్ రెసిపీ అనేది షేర్ చేయబోతున్నాను బ్రెడ్తో. జనరల్గా మనందరం బ్రెడ్ రెసిపీస్ చేసేటప్పుడు ఒకవేళ బ్రెడ్ తునిగిపోయినా లేదంటే అది కాస్త హార్డ్గా అయిపోయినా వాటిని యూజ్ చేయము చాలా రెసిపీస్లో. బట్ ఇక్కడ అవే తునిగిపోయినా లేకుండా గట్టిగా పడిపోయినా కూడా వీరు ఆ బ్రెడ్స్తోనే మీరు చాలా టేస్టీగా బ్రెడ్ మంచూరియన్ ఎలా చేయాలో చూపబోతున్నాను నేను ఈ రెసిపీలో. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరడానికి కోసం ప్లీజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇప్పుడు చూసేద్దాం రెసిపీ ఎలా చేయాలో. సో ముందుగా చూడండి, నేను ఇక్కడ కాస్త తునిగి ఉన్న బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను. మీరు ఎన్ని బ్రెడ్ పీసెస్తో చేయాలనుకుంటూ ఉంటే అన్ని తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 3 బ్రెడ్ పీసెస్ అనేవి తీసుకున్నాను. సో ఆ 3 బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఈ విధంగా చూడండి, మన చేతులతోనే వాటిని బాగా క్రష్ చేసేసి పౌడర్ లాగా చేసేసుకోవాలండి. సో అదేవిధంగా మనం తీసుకున్న అన్ని బ్రెడ్ పీసెస్ని అలానే క్రష్ చేసుకొని పౌడర్ లాగా చేసేసుకోండి. సో క్రష్ చేసుకున్న తర్వాత ఒక ఫైన్లీ చాప్డ్ ఆనియన్ అండ్ ఒక 2 పచ్చిమిర్చీలను తీసుకొని ఇందులోకి కలిపేసుకోండి. సో ఈ రెండింటిని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని వేసుకోండి. సో ఒకవేళ మీ దగ్గర క్యారెట్ అండ్ క్యాబేజ్ ఉండి మీరు అది కూడా వేయాలి అనుకుంటే కనుక మీరు దాన్ని గ్రేట్ చేసి ఇందులోకి వేసుకోవచ్చండి. వాటిని కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అవి వేసుకున్నా కూడా. సో కార్న్ ఫ్లోర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చూడండి 2 టీ స్పూన్స్ మైదా పిండిని కలుపుకోండి. సో చూడండి 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండ్ 2 టీ స్పూన్స్ మైదా పిండిని ఇందులోకి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అనేవి యాడ్ చేయాలి. సో అందుకోసమని మనం ముందుగా ఇందులోకి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాము. సో 1 టీ స్పూన్ ఆల్రెడీ పచ్చిమిర్చీలను యాడ్ చేసాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ని కాస్త చూసి యాడ్ చేసుకోండి. సో రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. సో మీరు ఏ కంపెనీ చికెన్ మసాలా అయినా తీసుకోవచ్చండి. సో జస్ట్ 1 టీ స్పూన్ చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోండి. దీంట్లో ఇది వేయడంతో ఏమంటే దాంట్లో టేస్ట్ అనేది చికెన్ పీసెస్ తింటున్నట్టుగా వస్తుంది ఫ్లేవర్ అనేది. ఇప్పుడు ఇందులోకి చూడండి 1 పించ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. జస్ట్ 1 పించ్ మాత్రమే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, నేను ఒరిజినల్ వెజ్ మయోనీస్ అనేది యాడ్ చేయబోతున్నాను ఇందులోకి. సో ఇది ఫుల్లీ ఆప్షనల్ అండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే మయోనీస్ అనేది యాడ్ చేయండి, లేకపోతే కనుక పర్లేదు, నో ప్రాబ్లం. ఇది వేస్తే టేస్ట్ వస్తుంది, అది వేయకుంటే ఏం రాదు అని ఏం లేదండి. ఇది జస్ట్ అడిషనల్ ఐటమ్ మాత్రమే. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే పర్లేదు, నో ప్రాబ్లం. దీనివల్ల టేస్ట్ పెద్దగా డిఫరెన్స్ ఏమీ రాదు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్స్ మయోనీస్ వేసుకోండి, ఉంటే కనుక మీ దగ్గర మయోనీస్. సో అవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోండి. ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ముద్దలాగా ఫామ్ అవ్వడానికి కోసం ఇందులోకి జస్ట్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వాటర్ కలుపుకోండి. సో కొద్దిగా వాటర్ అనేది కలుపుకోండి. ఒకవేళ మీ దగ్గర బ్రెడ్ పీసెస్ ఉన్నట్టుగా అయితే కాస్త వాటర్ ఎక్కువ పడినా కూడా మీరు దాంట్లో బ్రెడ్ పీసెస్ ఇంకా ఒక బ్రెడ్ పీస్ అనేది క్రష్ చేసి వేసుకొని యాడ్ చేసుకోవచ్చు, మెత్తగా అయిపోయి ఉంటే ఒకవేళ. కానీ ఇది ఒక ముద్దలాగా ఫామ్ చేసుకోవాలండి. ఈ వేసుకున్న కొద్ది వాటర్లోనే చూడండి నేను దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక ముద్దలా ఫామ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్లో ఆయిల్ అనేది తీసుకొని హీట్ చేసుకోండి. సో అది హీట్ అయ్యాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమం నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా ఈ విధంగా చూడండి, నేను చేస్తున్న విధంగా ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసి ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని ఈ ఆయిల్లో వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాల్సి వస్తుందండి. సో ఎప్పుడైనా ఇలా ఫ్రైడ్ ఐటమ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఒకటేనండి, ఫ్రై చేసేటప్పుడు కంపల్సరీగా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. సో లోపలి వరకు బాగా కుక్ అవుతాయి అప్పుడు అవి. సో ఇప్పుడు చూడండి, ఈ బాల్స్ అన్నీ వచ్చేసి 2 సైడ్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. సో చూడొచ్చు మీరు, ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మన బాల్స్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో గోల్డెన్ కలర్ అనేది వచ్చేసింది మన బాల్స్కి. ఇప్పుడు వీటిని సైడ్ ఒక టిష్యూ పేపర్ మీద తీసేసుకోండి. సో ఎక్కువ ఆయిల్ ఏమన్నా ఉంటే కనుక అది స్క్వీజ్ చేసేసుకుంటుంది. సో చూడండి, అదేవిధంగా మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం నుంచి అన్ని బాల్స్ని ఈ విధంగానే ప్రిపేర్ చేసేసుకోండి. సో మీరు చూడొచ్చు, నేను అన్ని బ్రెడ్ బాల్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు సాస్ అనేది ప్రిపేర్ చేయాలి మన మంచూరియన్ కోసం. దానికోసం ఒక కడాయిని తీసుకొని అందులోకి ఒక
3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకోండి. అవి హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫైన్లీ చాప్ చేసుకున్న ఆనియన్ని వేసుకోండి. అండ్ ఆల్సో ఫైన్గా చాప్ చేసిన ఒక 7 to 8 వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకొని వేసుకోండి. సో చూడండి, ఫైన్గా చాప్ చేసిన ఆనియన్ అండ్ గార్లిక్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బలు అనేవి వేసుకోండి. సో ఇప్పుడు ఈ మూడింటిని ఫుల్లీ గోల్డెన్ కలర్ కాదండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక 2 minutes వరకు ఇలానే ఫ్రై చేసుకోండి. మీ దగ్గర చైనీస్ ప్యాన్ ఉంటే కనుక ఇంకా మంచిదండి, ఆ కడాయిలోనే యూస్ చేయండి. నా దగ్గర చైనీస్ కడాయి లేదు కాబట్టి నేను నార్మల్ కడాయిలో కుక్ చేస్తున్నాను. సో చూడండి, ఆ తర్వాత ఇందులోకి ఫైన్గా చాప్ చేసిన క్యాప్సికమ్ని వేసుకోవాలి. సో క్యాప్సికమ్ని ఒక 1 minute ఫ్రై చేశాక ఇందులోకి సోయా సాస్ అనేది వేయాలి. సో ఇప్పుడు చూడండి, ఒక 2 teaspoons సోయా సాస్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేశాక బాగా నీట్గా కలుపుకోండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చూడండి, ఇందులోకి సోయా సాస్ వేసిన తర్వాత చిల్లీ సాస్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ అనేది తీసుకుంటున్నాను. మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉంటే కనుక మీరు రెడ్ చిల్లీ సాస్ అయినా యూస్ చేయొచ్చు. లేదంటే 2 చిల్లీ సాసెస్ లేవు అంటే దానికి రీప్లేస్మెంట్గా ఒక 1 teaspoon రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 2 teaspoons కెచప్ని యాడ్ చేసేసుకోండి. సో దాంతో మీదేమవుతుందంటే రెడ్ చిల్లీ సాస్ అనేది ఇంట్లోనే తయారైపోతుంది. సో ఒకవేళ మీ దగ్గర చిల్లీ సాస్ లేకుంటే కనుక అలా ఆల్టర్నేట్గా అలా వేసేయండి. దాని తర్వాత నేను ఒక 1/2 teaspoon సాల్ట్ అనేది వేసాను. అండ్ దాని తర్వాత ఒక 2 teaspoons కెచప్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఒక సైడ్లో పెట్టి ఇప్పుడు చూడండి, ఒక 1/2 cup కార్న్ఫ్లోర్ని తీసుకొని ఇప్పుడు దాన్ని స్లరీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. సో దానికోసం ఏం చేస్తారంటే కాస్త వాటర్ అనేది వేసి ఈ విధంగా ఒక థిక్ పేస్ట్ లాగా ఫామ్ చేసేసుకోండి. సో ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఒక కార్న్ఫ్లోర్ పేస్ట్ అనేది తయారు చేసుకొని ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ పేస్ట్ని సైడ్లో పెట్టేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీలో కాస్త వాటర్ అనేది వేయండి. వాటర్ వేయగానే అది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో అది బాయిల్ అయ్యేటప్పుడు వెంటనే ఈ కార్న్ఫ్లోర్ స్లరీ అనేది వేసేసుకోండి. అది వేస్తూనే చాలా ఎక్కువగా చిక్కబడిపోతుందండి ఇది. సో ఇది అప్పుడు ఏం చేస్తారంటే వెంటనే మన బ్రెడ్ బాల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, సో ఆ బ్రెడ్ బాల్స్ వేసి ఆఫ్ చేసేయండి. లేదు ఒకవేళ ఎక్కువగా థిక్ అయిపోతుంది అంటే స్టవ్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ బాల్స్ యాడ్ చేసేసి ఇందులోకి మొత్తం ఈ గ్రేవీలోకి బ్రెడ్ బాల్స్ అనేవి బాగా కలిసిపోయేలా దీన్ని అంతా మిక్స్ చేసేసుకోండి. సో చూడండి, ఈ గ్రేవీలోకి మన బ్రెడ్ బాల్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటి మీద ఏం చేస్తారంటే ఫైన్గా చాప్ చేసిన క్యాప్సికమ్ అండ్ ఒకవేళ మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కన్నా ఉంటే ఆ స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఫైన్గా చాప్ చేసేసి వీటి మీద ఫైనల్ లేయర్ లాగా గార్నిష్ చేసేసుకోండి. సో గార్నిష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్లో ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఏం లేదు. మన బ్రెడ్ మంచూరియన్ అనేది చాలా ఈజీగా అండ్ చాలా త్వరగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో తినడానికి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మనం ఇంట్లో ఎప్పుడు బ్రెడ్ తెచ్చుకున్నా కంపల్సరీగా కొన్ని పీసెస్ అనేవి తునిగిపోతాయి, లేదంటే హార్డ్ అయిపోతాయి కంపల్సరీగా. సో దాంతో బ్రెడ్ క్రమ్సే కాకుండా ఈ విధంగా బ్రెడ్ మంచూరియన్ని చేసి చాలా ఈజీగా ఇంట్లోనే ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.